హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 56 యొక్క హైలైట్స్ చూద్దాము. నెక్స్ట్ ఇది సండే ఎపిసోడ్ కాబట్టి నాగార్జున సార్ వస్తారు. నాగార్జున సార్ వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అండ్ ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అలాగే ఈరోజు ఎవరిని ఎలిమినేట్ చేశారు, ఈరోజు జరిగిన ఎంటర్టైన్మెంట్ టాస్కుల గురించి తెలుసుకుందాము. డే 56 యొక్క హైలైట్స్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నేను డైలీ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోస్ చేస్తుంటాను. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు మీకు సపోర్ట్ కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ గ్రోత్ వస్తుంది. ఐ నీడ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఈరోజు యొక్క హైలైట్స్లోకి వెళ్ళిపోతే, ఇంకా ఈరోజు నాగార్జున సారు స్టార్టింగే తనుజని అందరి మీద ఎందుకు చిరాకు పడతావు, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్గా ఉంటావు అని అడిగితే, తనుజ లేదు సార్, నా వల్ల మిస్టేక్ ఏం లేదు, అందరి వల్ల మిస్టేక్ ఉంది, అందరి వల్ల అలా ఫ్రస్ట్రేషన్ అవుతున్నాను, నేను మార్చుకుంటాను అని చెప్తుంది. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు ఒక పర్సన్ని నామినేషన్లో నుంచి సేవ్ చేయాలి. మొత్తం నామినేషన్లో ఈ వారము 8 మంది ఉన్నారు. ఎవరెవరంటే పవన్ కళ్యాణ్, గౌరవ్, మాధురి, తనూజ, రాము రాథోడ్ అండ్ రీతు చౌదరి, డెమాన్ పవన్ అండ్ సంజన. ఈ మొత్తం 8 మెంబర్స్లో ఇప్పుడు ఒకరిని సేవ్ చేస్తారు నాగార్జున. ఫ్రెండ్స్, ఇప్పుడు 8 మెంబర్స్లోంచి ఒకరిని సేవ్ చేయడానికి నాగార్జున గిఫ్ట్ బాక్స్లోంచి బిగ్ బాస్ ఐకాన్ సింబల్ ఉన్న రిబ్బన్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. రిబ్బన్ అలా బయటకు రాగానే ఫస్ట్ పీ లెటర్ వచ్చింది. పీ అంటే పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ ఎవరికి అర్థం కాలేదు. నెక్స్ట్ రిబ్బన్ మొత్తం బయటికి లాగానే పవన్ అనే పేరు ఉందంటే డెమాన్ పవన్ ఈ వారం ఫస్ట్ సేవ్ అవుతాడు. ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చేస్తాడు డెమాన్ పవన్. మొత్తం ఈ వారం 8 మంది నామినేషన్లో ఉంటే డెమాన్ పవన్ సేవ్ అయ్యాడు. ఇంకా ఈ 7 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ హీరోయిన్ రష్మిక మందాన, దీక్షిత్ వచ్చారు. నెక్స్ట్ మూవీ వచ్చి గోల్డ్ ఫిండ్ అనే మూవీ ప్రమోషన్ కోసం రష్మిక మందాన, దీక్షిత్ ఇద్దరు వచ్చి హౌస్ మేట్తో కొన్ని గేమ్స్ ఆడిస్తారు. రష్మిక మందాన అండ్ దీక్షిత్, నాగార్జున ముగ్గురు కలిసి హౌస్ మేట్తో ఫన్నీ గేమ్స్ ఆడిస్తారు. అదేంటంటే ఒక క్లిప్ వస్తుంది, ఆ క్లిప్ని రీక్రియేట్ చేయాలి హౌస్ మేట్స్ అందరూ. క్లిప్ అంటే ఏం లేదు, సినిమాలోనే ఒక సీన్ చూపిస్తారు, ఆ సీన్ని రీక్రియేట్ చేయాలి హౌస్ మేట్స్. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. మొత్తం 7 ఉన్నారు నామినేషన్. ఇందాక డెమాన్ పవన్ సేవ్ అయ్యాడు కదా. హౌస్ మేట్స్ని సేవ్ చేసే మెథడ్స్ ఏంటంటే, ఇక్కడ 7 పిరమిడ్ ఉంటుంది. ఆ పిరమిడ్లోంచి ఒక్కొక్క లేయర్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక్కొక్క హౌస్ మేట్ నామినేషన్లో ఉన్న 7 ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటో మీద సేవ్ అన్సేవ్ అని ఉంటుంది. ఆ పిరమిడ్లోని ఫస్ట్ లేయర్ని ఓపెన్ చేయగానే రాము రాథోడ్ ఫోటో ఉంటుంది. సంజన ఓపెన్ చేస్తుంది, రాము రాథోడ్ ఫోటో అందుమైన అన్సేఫ్ అని వస్తుంది. ఆ పిరమిడ్లో సెకండ్ లేయర్ని రాము రాథోడ్ ఓపెన్ చేస్తే గౌరవ్ ఫోటో వచ్చింది, గౌరవ్ ఫోటో మీద అన్సేఫ్ అని వస్తుంది. నెక్స్ట్ ఆ పిరమిడ్లో థర్డ్ లేయర్ని గౌరవ్ ఓపెన్ చేస్తే మాధురి ఫోటో వస్తుంది, మాధురి ఫోటో పైన అన్సేఫ్ అని వస్తుంది. నెక్స్ట్ ఆ పిరమిడ్లో నెక్స్ట్ లేయర్ని తనుజ ఓపెన్ చేయగానే అందులో పవన్ కళ్యాణ్ ఫోటో వస్తుంది, ఆ పవన్ కళ్యాణ్ ఫోటో మీద సేవ్ అని వస్తుంది. అంటే ఈ వారం పవన్ కళ్యాణ్ నామినేషన్ నుంచి సేవ్ అవుతాడు. నెక్స్ట్ ఆ పిరమిడ్లో నెక్స్ట్ లేయర్ని మాధురి ఓపెన్ చేయగానే రీతు చౌదరి ఫోటో వస్తుంది, రీతు చౌదరి పైన అన్సేఫ్ అని వస్తుంది. నెక్స్ట్ ఆ పిరమిడ్లో నెక్స్ట్ లేయర్ ఓపెన్ చేయగానే రీతు చౌదరి ఓపెన్ చేస్తే మన తనుజ ఫోటో వస్తుంది, తనుజ ఫోటో మీద అన్సేఫ్ అని వస్తుంది. నెక్స్ట్ ఆ పిరమిడ్లో ఫైనల్ లేయర్ని మన పవన్ కళ్యాణ్ ఓపెన్ చేయగానే అందులో మన సంజన ఫోటో వస్తుంది, సంజన గారు సేఫ్ అని వస్తుంది. సో ఈ రౌండ్లో ఇద్దరు సేవ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ అండ్ సంజన. నెక్స్ట్ హౌస్ మేట్స్ ఆడాల్సిన టాస్క్ ఏంటంటే పాయిజన్ టాస్క్. ఇది ఒక హౌస్ మేట్ ఇంకో హౌస్ మేట్కి ఇవ్వాలి. ఎవరి వల్ల అయితే గేమ్ పాడవుతుందో వాళ్ళకి ఇవ్వాలి హౌస్ మేట్స్. ఫస్ట్ నాగార్జున సుమన్ శెట్టిని పిలవగానే సుమన్ శెట్టి ఫస్ట్ రాము రాథోడ్కి ఇస్తాడు. యాక్చువల్గా సుమన్ శెట్టికి ఈ టాస్క్ సరిగ్గా అర్థం కాలేదు. సుమన్ శెట్టి చెప్పే రీజన్ ఏంటంటే రాము రాథోడ్ డల్గా ఉంటాడు, సరిగ్గా ఆడట్లేదు అని చెప్తారు. కానీ ఈ టాస్క్ ఉద్దేశం ఏంటంటే ఎవరి వల్ల సుమన్ శెట్టి గేమ్ పాడవుతుందో అది చెప్పాలి. కానీ సుమన్ శెట్టి రాము రాథోడ్ డల్గా ఉన్నాడని చెప్తాడు. మళ్ళీ నాగార్జున సార్ ఎక్స్ప్లెయిన్ చేయగానే సుమన్ శెట్టి గౌరవ్కి ఇస్తాడు. గౌరవ్ చాలా స్ట్రాంగ్ వల్ల నా గేమ్ పాడవుతుందని సుమన్ శెట్టి ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి మన బర్నీకి ఇస్తాడు. బర్నీకి చెప్పిన రీజన్ ఏంటంటే, బర్నీ నాకు కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయకపోవడం వల్ల నా గేమ్ పాడైంది సార్, నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళానని బర్నీకి ఇస్తాడు పాయిజను. నెక్స్ట్ దివ్య భరణికి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే భరణి వల్లే నేను సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, అందరి విషయంలో క్లారిటీగా చెప్పగలుగుతున్నా కానీ భరణి విషయంలో చెప్పలేకపోతున్నానని, భరణి గారి వల్ల నా ఆట చెడిపోతుందని భరణి గారికి ఇంజెక్షన్ ఇస్తుంది దివ్య. నెక్స్ట్ బర్నీ కూడా దివ్యకి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే, బర్నీ దివ్య వల్ల నా ఆట డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే ఏం చెప్పినా అలుగుతుంది, హట్ అవుతుంది, ఊరికి హట్ అవుతుందని
భరణి దివ్యకి ఇస్తాడు. నెక్స్ట్ సాయి వచ్చి సంజనాకి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే సంజన గారు ఎట్లా అంటే అట్లా మాట్లాడేస్తారు, మాట్లాడటం వల్ల నా గేమ్ పాడవుతుందని సాయి సంజనాకి ఇస్తాడు. నెక్స్ట్ గౌరవ్ వచ్చి రామురాథోడ్కి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే రామురాథోడ్ ఫేక్ రిలేషన్లో ఉంటాడు, బ్రదర్ అంటానే నన్ను నామినేషన్లో పెట్టాడని గౌరవ్ రామురాథోడ్కి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు నామినేషన్లో మొత్తం 5 ఉన్నారు. గౌరవ్, రామురాథోడ్, తనుజ, మాధురి అండ్ రీతు చౌదరి. ఈ 5 నుంచి ఒకరిని సేవ్ చేయడానికి బిగ్ బాస్ 5 బోండాలు ఇస్తారు. ఆ బోండాల్లో రెడ్ కలర్ వస్తే ఆ బోండా ఓపెన్ చేయగానే రెడ్ కలర్ వస్తే అన్సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్. ఫస్ట్ గౌరవ్ ఓపెన్ చేయగానే ఆ బోండాలో రెడ్ కలర్ వస్తుంది, సో గౌరవ్ ఈజ్ అన్సేఫ్. నెక్స్ట్ రీతు చౌదరి ఆ బోండా ఓపెన్ చేయగానే రీతు చౌదరి కూడా రెడ్ వస్తుంది, సో రీతు చౌదరి కూడా అన్సేఫ్. నెక్స్ట్ తనుజ కూడా బోండా ఓపెన్ చేయగానే తనుజ కూడా లోపల రెడ్ కలర్ వస్తుంది, తనుజ కూడా అన్సేఫ్. నెక్స్ట్ మాధురి గారు బోండా ఓపెన్ చేస్తే మాధురి గారు కూడా రెడ్ కలర్ వస్తుంది లోపల, సో మాధురి కూడా అన్సేఫే. నెక్స్ట్ రాము రాథోడ్ బోండా ఓపెన్ చేయగానే అందులో గ్రీన్ ఉంటుంది, రాము రాథోడ్ ఈజ్ సేఫ్. రాము రాథోడ్ సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ పాయిజన్ టాస్క్ కంటిన్యూ చేస్తాడు. రాము రాథోడ్ ఇప్పుడు మన డిమాండ్ పవన్కి ఇస్తాడు పాయిజన్ ఇంజెక్షన్. ఎందుకంటే అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే డిమాండ్ పవన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. డిమాండ్ పవన్ వల్ల నా గేమ్ పాడవుతుందని రాము రాథోడ్ చెప్తాడు. నెక్స్ట్ మాధురి వచ్చి భరణికి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే భరణి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళి గేమ్ చూసి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఆయన స్ట్రాటజీ మారుస్తూ ఉంటారు, అందువల్ల మా గేమ్ డ్యామేజ్ అవుతుందని మాధురి భరణికి చెప్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చి మన డిమాండ్ పవన్కి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే డిమాండ్ పవన్ ఎక్సలెంట్గా ఆడుతున్నాడు, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, డిమాండ్ పవన్ వల్ల నా గేమ్ దెబ్బతింటుందని ఇమాన్యుయల్ డిమాండ్ పవన్కి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. నెక్స్ట్ నిఖిల్ కూడా డిమాండ్ పవన్కే ఇస్తాడు, సేమ్ రీజన్ చెప్తాడు. డిమాండ్ పవన్ చాలా స్ట్రాంగ్ ఆడుతున్నాడు, డిమాండ్ పవన్ వల్ల నా గేమ్ పాడవుతుందని నిఖిల్ డిమాండ్ పవన్కి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. నెక్స్ట్ రీతు చౌదరి వచ్చి మాధురికి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే మాధురి గారు వచ్చి నాకు మెంటల్గా ప్రెజర్ ఇస్తున్నారు, ఆ ప్రెజర్ వల్ల నేను గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాను, నా గేమ్ డ్యామేజ్ అవుతుందని రీతు చౌదరి మాధురికి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చి మాధురికి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే డిమాండ్ పవన్ మాధురి గారు అండ్ రీతు చౌదరికి నాకు బ్యాడ్ రిలేషన్ అంటగడుతున్నారు, ఆ రిలేషన్ వల్ల నేను గేమ్ సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోతున్నాను, మాధురి గారి వల్ల నా గేమ్ డ్యామేజ్ అవుతుందని డిమాండ్ పవన్ చెప్తాడు. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు మొత్తము 4 ఉంటారు నామినేషన్లో, 4లో నుంచి ఒకరు సేవ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ 4 నామినేషన్లో ఉన్న హౌస్మేట్స్కి ఒక మ్యూజిక్ సిస్టమ్ ఇస్తాడు. దాంట్లోంచి మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ అయిన తర్వాత సేఫ్ అని వస్తే సేఫ్, సేఫ్ అని రాకపోతే అన్సేఫ్. ఫస్ట్ గౌరవ్ వచ్చి మ్యూజిక్ వింటాడు, మ్యూజిక్ అయిపోయిన తర్వాత సేఫ్ అని రాదు, సో గౌరవ్ ఈజ్ అన్సేఫ్. నెక్స్ట్ రీతు చౌదరి కూడా మ్యూజిక్ వింటుంది, మ్యూజిక్ అయిపోయిన తర్వాత రీతు చౌదరికి కూడా సేఫ్ అని రాదు, సో రీతు చౌదరి కూడా అన్సేఫే. నెక్స్ట్ మాధురి గారు కూడా మ్యూజిక్ వింటారు, మాధురి గారికి కూడా సేఫ్ అని రాదు, సో మాధురి కూడా అన్సేఫే. ఫైనల్గా తనుజ కూడా వచ్చి మ్యూజిక్ వింటుంది, తనుజకు మాత్రం మ్యూజిక్ అయిపోయిన తర్వాత సేఫ్ అనే వాయిస్ వస్తుంది, సో తనుజ ఇది సేఫ్ ఈ వారానికి. సో తనుజ కూడా సేఫ్ అయిపోయింది కాబట్టి ఇంకా 3 ఉంటారు నామినేషన్లో. ఒక సేవింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయిజన్ ఇంజెక్షన్ టాస్క్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు తనుజ వచ్చి ఇమాన్యుయల్కి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే ఇమాన్యుయల్ సరిగా మాట మీద ఉండట్లేదు, మాట మారుస్తూ ఉన్నాడు, అందువల్ల నా గేమ్ డ్యామేజ్ అవుతుందని తనుజ ఇమాన్యుయల్కి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ సంజన వచ్చి తనుజకి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే సంజన వచ్చి తనుజ ఫుడ్ మానిటర్గా ఉండటం వల్ల నాకు మెంటల్గా ప్రెజర్ అవుతుంది, గేమ్ సరిగా ఆడలేకపోతున్నాను, అందువల్ల సంజన తనుజకి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు నామినేషన్లో 3 ఉన్నారు, 3లోంచి ఒకరిని సేవ్ చేయాలి. ఆ సేవ్ చేయడానికి వాడిన మెథడ్ ఏంటంటే ఇప్పుడు 3కి ఒక బాక్సులు ఇచ్చాడు, ఆ బాక్స్లో ఓపెన్ చేయగానే అందులో పేపర్స్ బటర్ఫ్లై లాగా ఎగిరితే వాళ్ళు సేఫ్, ఎగరిపోతే అన్సేఫ్. నెక్స్ట్ మాధురి గారు ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో పేపర్స్ బటర్ఫ్లై ఎగరవు కాబట్టి మాధురి గారు అన్సేఫ్. నెక్స్ట్ రీతు చౌదరి అండ్ గౌరవ్ ఒకేసారి ఓపెన్ చేస్తే రీతు చౌదరి యొక్క పేపర్స్ బటర్ఫ్లై ఎగురుతాయి కాబట్టి రీతు చౌదరి సేఫ్ ఈ నామినేషన్ నుంచి. నెక్స్ట్ రీతు చౌదరి సేఫ్ అయింది కాబట్టి ఇంకా నామినేషన్లో 2 ఉంటారు, గౌరవ్ అండ్ మాధురి. వాళ్ళిద్దరిలోని ఇప్పుడు ఒకరు ఎలిమినేట్ కాకపోతున్నారు.
ఇప్పుడు నామినేషన్‌లో ఇద్దరే ఉంటారు. గౌరవ్ అండ్ మాధురి వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు కదా! రాము రాథోడ్ వల్లే మన గౌరవ్ నామినేషన్‌లోకొస్తాడు. అందువల్ల రాము రాథోడ్ తనుజాని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే తనుజ దగ్గర సేవింగ్ పవర్ ఉంటది. సో, మాధురిని సేవ్ చేయొద్దని రాము రాథోడ్ రిక్వెస్ట్ చేసుకుంటాడు తనుజని. ఇప్పుడు వీళ్ళిద్దరిలోంచి ఒక్కరిని సేవ్ చేయాలి. దానికి సేవ్ చేయడానికి వాడిన మెథడ్ ఏందంటే గౌరవ్‌కి అండ్ మాధురి గారికి ఒక కార్ వస్తది లోపలికి. మారుతి సుజుకి వాడిది. విక్టోరియా అని కారు. ఆ కారులో ఇద్దరు గౌరవ్ అండ్ మాధురి కళ్ళకి గంతలు కట్టుకోవాలి. ఆ కారు మళ్ళీ వెనక్కెళ్ళిపోతది. ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వాళ్ళ యొక్క ఇమేజ్ ప్లాస్మా మీద ఇస్తాడు. ఆ ప్లాస్మా మీద ఎవరి ఇమేజ్ అయితే వస్తదో వాళ్ళు ఎలిమినేటెడ్. సో, ఆ ప్లాస్మా మీద మాధురి ఫోటో వస్తది. అంటే గౌరవ్ కంటే మాధురికి తక్కువ ఓట్లు పడ్డాయి. అందువల్ల మాధురి ఎలిమినేటెడ్. నాగార్జున తనుజ దగ్గరున్న పవర్ గురించి తనుజకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. తనుజ నీ దగ్గరున్న పవరు నీకు వాడుకోవటానికి ఉపయోగపడదు. కానీ వేరే వారికి ఇప్పుడు వాడొచ్చు. నెక్స్ట్ వీక్ వాడొచ్చు. ఎప్పుడైనా వాడొచ్చు. కానీ నీకు మాత్రం యూజ్ అవ్వదు. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు గాని మాధురికి వాడితే మాధురి సేవ్ అవుతది. గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. మాధురి కోసం వాడతావా అని నాగార్జున తనుజని అడిగితే తనుజ సార్ నేను ప్రస్తుతానికి పవర్ ఇప్పుడు వాడట్లేదని చెప్తది. తనుజ తన దగ్గరున్న పవర్ వాడట్లేదు కాబట్టి మాధురి ఈజ్ ఎలిమినేటెడ్ తక్కువ ఓట్ల వల్ల. ఇప్పుడు మాధురి ఎలిమినేట్ అయింది కాబట్టి గౌరవ్ సేవ్ అవుతాడు. నెక్స్ట్ ఈ వారం మాధురి గారు ఎలిమినేటెడ్. మాధురి గారు హౌస్ నుంచి వెళ్ళిపోతా హౌస్‌మేట్‌లో ముగ్గురికి ముళ్ళు ఇవ్వాలి అన్నప్పుడు మాధురి గారు తనుజకేమో ఫ్లవర్ ఇస్తారు. పవన్ కళ్యాణ్‌కి ఫ్లవర్ ఇస్తారు. డిమాండ్ పవన్‌కి ఫ్లవర్ ఇస్తారు. అలాగే ముళ్ళు వచ్చి భరణికి అండ్ దివ్యకి ముళ్ళు ఇస్తారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వారం వచ్చి మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.